చెన్నై ఫెర్టిలిటీ సెంటర్లో ఆత్మహత్యకు యత్నించిన శ్వేత ఘోష్ చికిత్స పొందుతూ మృతి చెందారు. బెంగాల్కు చెందిన శ్వేత టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన చెన్నై ఫెర్టిలిటీ సెంటర్లో ట్రాన్స్లేటర్గా పనిచేస్తున్నారు. పేషెంట్ బిల్లింగ్, పేమెంట్స్ విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు యత్నించినట్టుగా తెలుస్తోంది. తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరుపతిలో అమరా హాస్పిటల్ తరలించినా అక్కడ చికిత్స పొందుతూ శ్వేత మృతి చెందారు. ఘటనపై చెన్నై అమీన్జికరే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోస్ట్మార్టం నిమిత్తం శ్వేత ఘోష్ మృతదేహం తిరుపతి రుయాకు మార్చికి తరలించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు చెన్నై పోలీసులు రుయా ఆసుపత్రికి చేరుకున్నారు. తర్వాత మృతురాలి బంధువులు, ఎమ్మెల్యే అనుచరులు మృతదేహాన్ని తరలించారు. అమ్మాయి 8 సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి ఏదో చిన్న పొరపాటు చేసి సంస్థ 2000 మంది పనిచేస్తారు. అక్కడ పనిచేసిన సంస్థలో ఏదో హెచ్చు తగ్గులు పిల్లకాయలు సరిగా డ్యూటీ చేయనప్పుడు ఆడెవరో హెచ్ఆర్ఏ మందలించిన తర్వాత ఆ అమ్మాయి వీక్ మైండెడ్ కాబట్టి ఏదో జారి పడిన వెంటనే ఆ అమ్మాయిని మంచి మెరుగైన వైద్యం చేసేదానికి ఎంజిఎంలో చేర్చారు. ఎంజిఎంలో చేర్చిన తర్వాత అక్కడ కూడా 13వ తేదీ నైట్ జరిగిన వెంటనే 14వ తేదీ అతను అరెస్ట్ చేశారు. హెచ్ఆర్ ఎందుకు నువ్వు ఇమీడియట్లీ పెరిగేశారని అరెస్ట్ చేసిన తర్వాత అతను కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసి అయిపోయిన వెంటనే అక్కడ ట్రీట్మెంట్ బాగానే చేస్తున్నారు. వాళ్ళు 3rd స్టేజ్ 4th స్టేజ్లో ఉంది అని అన్నారు. అన్ని తర్వాత వాళ్ళ అమ్మ నాయన వాళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళు ఏం అడిగితే చేయండి అనే ఉద్దేశంతో ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్, అమర్ హాస్పిటల్లో చేర్పించిన తర్వాత నిన్న రాత్రి హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి అక్కడ చనిపోయింది నిర్ధారించకపోతే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అమ్మ నాయన వచ్చి వాళ్ళందరూ వచ్చారు. ఒక 10-15 మంది వచ్చారు. ఆ ఊరు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ దేవుని సన్నిధిలో మా పాప ఏమైనా ఇక్కడే కానీ మేము దేవుని భక్తులు, మీరు మంచిగా మాకు ఏమైనా చేసి పెట్టారంటే వాళ్ళకి